హాయ్ వెల్కమ్ టు తెలుగు మూవీ కథలు. ఈరోజు మనం రివ్యూ చెప్పబోయే మూవీ నేమ్ సిరాయ్. రీసెంట్గా తమిళ్లో బ్లాక్ బాస్టర్ అందుకొని ఇప్పుడు మన తెలుగులో కూడా జీ5లో స్ట్రీమ్ అవుతుంది. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మీరు మనస్ఫూర్తిగా ఏడవాలనుకుంటే మాత్రం ఈ మూవీ తప్పక చూడాలి. ఈ మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక రకమైన ఉత్కంఠంగా ఉంటుందన్నమాట. అంటే స్టార్టింగ్ మన వెంకట్ ప్రభు గారు కానిస్టేబుల్గా వర్క్ చేస్తూ ఉంటారు. ఇంకా ఈ మూవీలో అబ్దుల్ అనే అతను జైల్లో 5 ఇయర్స్ నుంచి ఉండిపోతాడు. అతను ఎందుకున్నాడు, అతను జైల్లోకి ఎలా వెళ్ళాల్సి వచ్చింది, అది మన వెంకట్ ప్రభు గారు ఎలా అతన్ని బయటకు తీసుకొచ్చారు అనేదే మూవీ. ఈ మూవీలో మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక నేటివిటీకి దగ్గరగా ఉన్న మూవీ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఎక్కడ చూసినా మూవీ మూవీ అస్సలు బోర్ కొట్టదు. యాక్చువల్లీ ఇంకా ఈ మూవీ ఎందుకు ఇంకా చూడలేదా అని ఫీల్ అవుతారు మీరు చూసిన తర్వాత. క్లైమాక్స్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఇన్ దిస్ మూవీ. మనకి అబ్దుల్ అనే అతను ఎందుకు జైలుకి వెళ్ళాడు, తన కోసం ఎందుకు ఆ అమ్మాయి అక్కడికి హీరోయిన్ అక్కడికి వస్తూ అనేదే మూవీ ప్లాట్. ఇంకా ఆ కానిస్టేబుల్ ఆ ఇద్దరికి హెల్ప్ చేశాడా లేదా, ఆ హెల్ప్ వాళ్ళకి హెల్ప్ అయిందా లేదా అనేదే మూవీ. ఈ మూవీ ఫస్ట్ తమిళ్లో రిలీజ్ అయింది. తర్వాత తెలుగులోకి డబ్ చేశారు. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఫర్ మీ మూవీ ఈజ్ రియలీ గుడ్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకి ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో అయినా చూడొచ్చు. చాలా ఎమోషనల్గా ఉంది మూవీ అసలుకి. సో డోంట్ మిస్ ఇట్. ద మెయిన్ కోర్ ఆఫ్ దిస్ మూవీ అబ్దుల్ లవ్ స్టోరీ. నాకైతే అబ్దుల్ లవ్ స్టోరీ చాలా క్యూట్గా అనిపించింది. మూవీ రిలేటెడ్గా అనిపించింది. సో లాస్ట్కి అబ్దుల్కి ఏమైంది, అబ్దుల్ లవ్ స్టోరీ ఏమైంది అనేదే మూవీ. సో డోంట్ మిస్ ఇట్. ఇది జీ5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక నా వీడియో నచ్చినైతే ఒక లైక్, ఒక షేర్ ఇస్తారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో నెక్స్ట్ మూవీస్ కోసం మీకు ఫాస్ట్గా నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పట్టుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.